ఒక అడవిలో ఒక చలాకీ పిచ్చుక ఉండేది. అది చాలా తెలివైంది మరియు చాలా జాలి గుండె కలిగినది. ఒకసారి ఒక చిలుక ఎగరటానికి ఓపిక లేక నీరసంతో కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటుంది. అది చూసిన పిచ్చుక, ఏంటి చిలక, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది? నాకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదు, అందుకే ఆహారానికి కూడా వెళ్ళటం మానేశాను. తీరా ఇప్పుడు చూస్తే ఎగరడానికి కాదు కదా, కనీసం నిలబడడానికి కూడా ఓపిక లేదు. అందుకే కాసేపు ఇక్కడ ఆగి కాస్త శక్తి పుంజుకుని ఏదైనా మేత వెతుక్కుందామని గూటిలో నుండి బయటకొచ్చాను. అయ్యయ్యో, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇలాంటి సాహసాలు అవసరమా? నీకు కావలసింది ఆహారమే కదా, నేను తెచ్చి పెడతానుండు అంటూ అడవిలోకెళ్లి చిలుక కడుపు నిండుగా సరిపడే ఆహారం తీసుకొచ్చి ఏదో తన సొంత పిల్లలకు అందించినట్టు నోటికందిస్తూ తన తల్లిలాగా ఆ చిలుక ఆకలి తీర్చింది. ఈ విధంగా అడవిలో ఎవరికి ఏ అవసరం పడినా, ఎలాంటి కష్టం వచ్చినా వాళ్లు సాయం అడక్కముందే పిచ్చుక వెళ్లి తన వల్లైన సాయం చేసి తను ఆనందంగా ఉండడంతో పాటు అందరూ ఆనందంగా ఉండేలా చేసేది. అలా అడవిలో జీవనం సాగిస్తున్న పిచ్చుకతో తన భర్త పిచ్చుక, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వానాకాలం వచ్చిందంటే ఈ అడవిలో మేతకి కష్టమైపోతోంది. అందుకే కదా అందరం మిగతా కాలాలలో మేత తెచ్చుకుని వానాకాలం నాటికి బయటికి వెళ్లకుండా నిలవబెట్టుకుంటాం. ఇప్పుడేమైందండి, ఎందుకంత రుసరుసం అంటున్నారు? నీకు తెలీదా? ఈ అడవిలో అందరి కష్టాలు తీర్చుమని దేవుడు నీకే బాధ్యత అప్పచెప్పినట్టు ఎందుకు అందరి విషయాల్లో తలదూరుస్తావు? ఇప్పుడు మన పిల్లలు గుడ్లుగా ఉన్నాయి, వానాకాలం వచ్చేసరికి అవి పిల్లలవుతాయి. అప్పటి కోసం నేను మేత తెచ్చి పెడుతుంటే నువ్వు వాళ్లకి వీళ్లకి సాయం చేయటం కోసం ఆ మేత ఇచ్చేస్తున్నావు. ఓ సంతేనా, నలుగురికి చేసే సాయం మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందిలేండి. అలా కొద్ది రోజుల తరువాత భర్త పిచ్చుక మేత కోసం వలస వెళ్ళింది. పిచ్చుక తన గూట్లోనే గుడ్లని పొదుగుతూ ఉంది. కొన్నాళ్లకి ఆ పిచ్చుక గుడ్లు పిల్లలయ్యాయి. వాటిని చూసుకుని పిచ్చుక, అమ్మో నా బంగారు కొండలు, ఎంత బాగున్నారో, మీ నాన్నగారు ఇంటికి తిరిగొచ్చేసరికి మీరెదురెళ్ళి స్వాగతం చెప్పాలి అనుకుని వాటిని చూసి మురిసిపోయింది. మెల్లిమెల్లిగా వానాకాలంలోకి వచ్చేసింది. పిల్లలు కాస్త ఎదుగుతూ ఉన్నాయి. క్రమంగా నిల్వ ఉంచుకున్న ఆహారం అయిపోవచ్చింది. అప్పుడు పిచ్చుక, అయ్యయ్యో, నిల్వ ఉంచిన ఆహారం అయిపోతోంది, వానాకాలం ఇంకా కొద్ది రోజులుండేలా ఉంది. సర్లే, పిల్లల మేత గురించి ఇంత దిగులెందుకు, ఎవరినడిగినా కొంత మేతిస్తారు, దాంతో పిల్లలకి వానాకాలం దాటిపోతుంది అనుకుంది. నిజంగా గూట్లో నిలవబెట్టిన ఆహారం మొత్తం అయిపోయాక ఒకరోజు, చిలకక్క, చిలకక్క, ఉన్నావా? లోపల నుండి చిలక పిల్ల గొంతు మాత్రం వినిపిస్తూ ఇలా బదులొచ్చింది, మా అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికో బయటికెళ్ళింది. సరే, నేను మళ్ళీ వస్తాలే అని చెప్పి పిచ్చుక వెళ్లిపోయాక చూస్తే ఆ చిలక లోపల తన గూట్లోనే ఉంది. కాని పిచ్చుక ఆహారం కోసం వచ్చుంటుందని ఊహించి తన పిల్లలతో అబద్ధం చెప్పించింది. ఆ విధంగా పిచ్చుక చిలుక దగ్గరి నుండి మరో పక్షి గూడు దగ్గరికి వెళ్లి అక్కడ కూడా తన పిల్లల కోసం మేత ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగింది. అక్కడ ఎవరూ పిచ్చుకకి పిసరంత ఆహారం కూడా ఇవ్వలేదు. తిరిగి తిరిగి తన గూటికి చేరుకున్న పిచ్చుక, ఏంటిది, కొద్దిగా ఆహారం ఇవ్వమని ఎవరినడిగినా ఇవ్వకుండా ఏదో వంక చెప్పి పంపించేస్తున్నారు. ఇంతలో ఒక పిచ్చుక పిల్ల, అమ్మా నాకు ఆకలిగా ఉంది, మేత కావాలమ్మా. అప్పుడు పిచ్చుక తన గూట్లో మొత్తం వెతికితే చాలా తక్కువ ఆహారం దొరకడంతో అది ఆ పిల్లకి పెట్టింది. అప్పుడు మనసులో, ఇప్పుడు ఒక్క పిల్ల అడిగితేనే కడుపు నిండా పెట్టలేకపోయాను, మరి మిగతా పిల్లలు కూడా అడిగితే నేనేం చేయగలను అనుకుని బాధపడుతుంది. ఇంతలో మరో పిల్ల నిద్రలేచి, అమ్మా నాకు ఆకలిగా ఉంది. పిచ్చుకకి ఏం చేయాలో తోచలేదు. మరోసారి చిలుక దగ్గరికి వెళ్లి ప్రయత్నిద్దామనుకుంది. చిలకక్క, కొద్దిగా నీ దగ్గర నిల్వ ఉన్న ఆహారం ఉంటే ఇస్తావా? నా పిల్లలకి అస్సలు ఆహారం లేదు. అప్పుడు లోపల నుండి చిలుక, ఇప్పటికిప్పుడు ఆహారం కావాలంటే ఎలా చెప్పు, నేను పిల్లలతోటే ఉన్నదాన్ని,
ఉన్న ఆహారం ఇలా దానం చేసుకుంటూ పోతే నా పిల్లల కోసం నేను కూడా ఇలా రాత్రి పగళ్ళు వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ తిరగాలి. వెళ్ళు, ఇక నుండి వెళ్ళిపో, నేను నీకు ఆహారం ఇవ్వలేను అని చెప్పడంతో వానలో తడుస్తూ తన ఇంటికి వస్తూ పిచ్చుక ఇలా అనుకుంది. నా దగ్గర ఆహారం ఉన్నప్పుడు ఇంతమందికి సాయం చేశానే, ఇప్పుడు నా పిల్లలకి కాస్త ఆహారం ఇవ్వమంటే అందరూ ఇంత స్వార్థంగా మాట్లాడుతున్నారు అనుకుని ఇంటికి చేరుకుంది. ఇంట్లో పిల్లలు, అమ్మా ఒట్టి చేతులతో వచ్చావేంటి? మా అందరికి బాగా ఆకలిగా ఉంది, తినకుండా ఉంటే మేముండలేమో. ఏం చెయ్యను నా బంగారు తల్లులు, మీ నాన్నగారు నాకు ఎన్నోసార్లు చెప్పారు పిల్లలొచ్చే నాటికి ఇంట్లో ఆహారం నిల్వుంచుకోవాలని. కానీ నేనే సాయం అడిగిన వాళ్ళందరికీ మనం దాచుకున్న ఆహారం పెట్టేశాను. ఇప్పుడు కాళ్ళ వేళ్ల పడి అడిగినా ఎవ్వరూ ఇవ్వట్లేదు. పోనీ బయట నుండి తెద్దామంటే చాలా దూరం వెళ్ళాలి. ఈలోపు ఇంత చిన్న పిల్లలైన మిమ్మల్ని శత్రువుల బారి నుండి ఎవరు కాపాడుతారు అంటూ చాలా బాధపడింది. అలా చూస్తూ చూస్తూ 2 పూటలు గడిచిపోయాయి. ఇక పిచ్చుక పిల్లలు ఆకలికి ఆగే పరిస్థితి దాటిపోయింది. అవి ఆకలితో బాగా ఏడుస్తున్నాయి. వాటిని చూసిన పిచ్చుక మనసు చలించిపోతుంది. ఎలాగైనా తన బిడ్డలకి ఆహారం పెట్టాలనుకుంది. అందుకే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. చూడండి పిల్లలు, ఇక మీకు ఆహారం కావాలంటే ఒకటే మార్గం. ఎలాగోలా నేను చనిపోతాను, మీరు నన్ను వండుకొని తినండి. రోజు కొద్ది కొద్దిగా తినండి. మరో 4 రోజులైతే వానాకాలం వెళ్లిపోతుంది. తర్వాత మన అడవిలో ఆహారానికి లోటుండదు అని చెప్పడంతో పిల్లలు ఏడుస్తూ, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్ను మేము వండుకొని తినడం ఏంటి? నిజమేనమ్మా, నా అజాగ్రత్త వల్లే మీకు ఈరోజు ఆకలి బాధ వచ్చింది. దాన్ని తీర్చాలంటే నేనే మీకు ఆహారం అవ్వాలి, అంతకన్నా వేరే దారి లేదు. అమ్మా, నువ్వు లేకపోతే మా అందరినీ ఎవరు రక్షిస్తారు? నువ్వు లేవని తెలిసాక శత్రువులు మమ్మల్ని కూడా తినేస్తే అని చెప్పడంతో పిచ్చుక ఆలోచనలో పడింది. నిజమే కదా, నా భర్త వచ్చే వరకు ఈ పిల్లల్ని ఎవరు కాపాడుతారు? దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అందరికన్నా పెద్దదాన్ని కదా, నన్ను నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వండి పెట్టు. 4 రోజుల్లో వానాకాలం వెళ్ళిపోతుందంటున్నావుగా, అప్పుడు మళ్ళీ మీట దొరుకుతుంది, మన కష్టాలు తీరిపోతాయి అని చెప్పడంతో పిచ్చుక గుండె బద్దలైపోయింది. తన పిల్ల చెప్పిన మార్గం తప్ప అప్పటికి ఆమెకు వేరే దారి లేక మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవచ్చని బోరున ఏడుస్తూ పెద్ద పిల్లని తన ముక్కుతో పొడిచి పొడిచి చంపేసి ఆ పిల్లని వండి మిగతా పిల్లలకి ఆహారంగా పెట్టింది. అప్పటికి 2 పూటల ఆహారం లేకపోవడంతో పిచ్చుక పిల్లలు తమ తోబుట్టువుని తిని కడుపు నింపుకున్నాయి. కాని ఇంత దారుణం చేయవలసి వచ్చిందని పిచ్చుక కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, అతి మంచితనం అన్ని వేళలా మంచిది కాదు, స్వార్థబుద్ధి అన్ని వేళలా చెడ్డది కాదు. చలికాలంలో పిసినారి కాకి. కారడవిలో కాకి పిచ్చుక దంపతులు బ్రతుకుతూ ఉండేవి. కాకి చాలా పిసినారిది. కాకి భార్య పిచ్చుకకి మాత్రం జాలి దయ ఎక్కువ. కాకి పిసినరితనం వల్ల ఆ ఊళ్ళో ఉండే పావురం చిలుక ఎప్పుడూ కాకిని చూసి తిట్టుకుంటూనే ఉంటాయి. ఓ రోజు కాకి లేని సమయం చూసుకొని పావురమా ఇంటికొస్తుంది. వదినా వదినా. ఏంటమ్మా, మీ అన్నలేని సమయంలో ఇలా వచ్చావ్? ఏంటి సంగతి? మరేం లేదొదినా, అన్నయ్య లేడని తెలిసే వచ్చాలే. ఈరోజు మా ఇంట్లో పూజుంది. అన్నయ్యకు ఆ విషయం తెలియనివ్వలేదు. మీరే ఎలాగైనా ఆయన్ని మా ఇంటికి రాకుండా చెయ్యాలొదినా. ఏంటమ్మా, ఎవరైనా ఇంటికి రమ్మని పిలుస్తారు, కాని నువ్వేమో రాకూడదని బ్రతిమాలుకుంటున్నావే. మరేం చెయ్యమంటారొదినా? ఆయన పిసినరితనంతో మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడు. ఏదైనా శుభకార్యానికి పూజకో వచ్చాడే అనుకో, లేనిపోనివి చెప్పి ఆ కార్యం జరగకుండా ఆపేస్తాడు. అలా ఇప్పటి వరకు ఎన్నోసార్లు జరిగింది. కార్యం ఆపేస్తే ఆయనకొచ్చే లాభం ఏంటంట? అరే వదినా, కార్యం జరగకుండా ఆపేస్తే అక్కడున్నవన్నీ పనికిరావని చెప్పి ఇంటికి పట్టుకొచ్చుకుంటాడు. మొన్న మధ్య నూనె వాడితే గుండెపోటొస్తుందని మా ఆయనతో చెప్పి నూనె వాడటం ఆపించేశాడు.
ఆ నూనె ప్యాకెట్ను ఎక్కడ మళ్ళీ వాడతామేమోనని చెప్పి దాన్ని పట్టుకెళ్ళిపోయాడొదినా. ఆ రోజు ఇంటికి తెచ్చింది మీ నూనె ప్యాకెట్టేనా? అవునొదినా, అన్నయ్యొచ్చే వేళయింది, నేను వెళ్తున్నాను. దయచేసి మీరు మాత్రం మా ఇంట్లో జరిగే పూజకు రాకండొదినా అంటూ పక్కింటి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి పిసినరితనం వల్ల ఊళ్ళో వాళ్ళు అలా బాధపడటం చూసి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. పావురం వెళ్లిపోయిన గంట తరువాత కాకి ఇంటికి చేరుకుంటుంది. వస్తూ వస్తూ తనతో ఓ సంచి నిండా కూరగాయలు పట్టుకొస్తుంది. ఏంటండి అంత పెద్ద సంచి తెచ్చారే? కూరగాయలు అన్నేసెందుకు కొన్నారు? ఓసి పిచ్చి మొహందానా, నేనెందుకు కొంటానే? ఇవన్నీ నేను కొనలేదు, నా తెలివితో వచ్చాయిలే. వీటిని తీసి దాచుంచు, నేను చెప్పినప్పుడే బయటకు తీయాలి, సరేనా? ఇవి ఇంట్లో ఉండి ఏం లాభం? కూరలు వండేస్తానండి. ఆగవే పిచ్చి మాలోకం, అసలే చలికాలం, వీటితో మనం బాగా డబ్బు సంపాదించొచ్చు. అదెలాగండి? నువ్వు చూస్తూ ఉండవే ఏం జరుగుతుందో. అలా ఆ రోజు కాకి హాయిగా నిద్రపోతుంది. మరుసటి రోజు కాకి తన ఇంటి ముందు చలికాలంలో చలి లేకుండా చేసే కూరగాయలు అమ్మబడును అంటూ ఓ బోర్డును తన ఇంటి ముందు ఉంచుతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటండి మరి విడ్డూరంగాను? చలి లేకుండా ఏదైనా చేస్తుందా చెప్పండి? అవునవును, నేను అదే చూస్తున్నాను, అదెలా సాధ్యం? చూడండి, ముందు మీరు ఈ కూరగాయలు కొనండి, అవి కొంటేనే నేను చెప్తాను, లేకుంటే లేదంతే. చలి లేకుండా చేసే కూరగాయలేంటబ్బా, అది ఎలా సాధ్యమని అందరూ ఆలోచిస్తూ సమాధానం కోసమైనా అక్కడున్న కూరగాయల్ని కొంటారు. నీ కూరగాయలన్నీ కొన్నాం కదా అన్నయ్య, ఇప్పుడైనా నిజం చెప్పు. ఇప్పుడు మీరు కొన్న కూరగాయల్ని ఇంటికి తీసుకెళ్లి సూప్ చేసుకుని తాగండి. ఆ వేడి సూప్ తాగితే మీకు చలే వెయ్యదు. కాకి మాటలు నమ్మి అందరూ అలాగే చేస్తారు. మరుసటి రోజు అందరూ కాకి ఇంటిపై పడతారు. చూడండి, మీరు గోల చేయడం వల్ల లాభం లేదు. సూప్ తాగినప్పుడు మీకు చలి వేయలేదు కదా? వెయ్యలేదు, కానీ సూప్ తాగేసిన తర్వాత మళ్ళీ చలి పెట్టింది. అప్పుడు మీరు మళ్ళీ సూప్ చేసుకుని తాగుండాల్సింది. చూడు చెల్లాయి, ఇక నువ్వు ఇంటికి బయలుదేరు. నేను చెప్పినట్టు జరిగాక కూడా మీరు మాట్లాడితే ఊరుకోను, వెళ్ళండి ఇంకా. ఇంతలో చిలుక అక్కడికొచ్చింది. కాకిని చూసి చాలా కోపంగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వు అమ్మిన కూరగాయలు నా పెరట్లోవే కదా, నిజం చెప్పు, లేకుంటే నేను పోలీసుల్ని పిలుస్తాను. ఎందుకు? వాళ్ళకి కూరగాయలు అమ్మడానికా? డొంక తిరుగుడు మాటలొద్దు, నిజం చెప్పు. మొన్న నాకు కలొచ్చింది. ఆ కలలో నేను నా తోటలో కూరగాయలు కోసి ఇంటికి తెచ్చి పెట్టాను. ఇంతలో ఏదో అలికిడైంది. లేచి చూస్తే ఆ కూరగాయలు నా ముందే ఉన్నాయి. కాబట్టి ఆ కూరగాయల్ని నేను నా కలలో నుండి కోసి తెచ్చాను. నీ వెధవ మాటలాపి వెళ్ళి నీ పని చూసుకోపో. ఇలా ఎంతకాలం సాగుతుందో చూస్తాను. చూసుకో, నీ ఇంటి దగ్గర చూసుకో, నా కొంపకొచ్చి కాదు. అలా కాకి ఆగడాల వల్ల ఆ ఊరి జనం విసుగెత్తిపోతుంటారు. దాంతో కాకి భార్య పిచ్చుకకి చిరాకేస్తుంది. ఏవండి, మీ వల్ల నేను ఈ ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అయితే తల దించుకొని తిరుగు. తలెత్తుకుంటే ఎండ వల్ల నీ మొహం పాడైపోతుంది. తల దించుకొని తిరిగితేనే మంచిది. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. చాలా మంచిది. ఇంట్లో కూరగాయలు పచ్చళ్ళు అన్నీ మిగిలిపోతాయి. ఇంకొన్ని రోజులు ఏవీ కొనాల్సిన పనుండదు నాకు. అలా కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో భీకర గాలులు వీస్తాయి. ఆ గాలులకు చాలా ఇల్లు కూలిపోతాయి. చిలుక ఇల్లు, పావురం ఇల్లు కూడా కూలిపోయింది. కాకి ఇల్లు మాత్రమే దృఢంగా ఉంటుంది. దాంతో పావురం, చిలుక ఆశ్రయం కోసం కాకి వద్దకొస్తాయి. భీకర గాలులకు అందరి ఇండ్లు కూలిపోయాయి. అసలే చలికాలం, ఇంత చలిలో మేమెక్కడికి వెళ్ళలేం. ఇప్పుడు మాకు నీ ఇల్లే దిక్కు, దయచేసి మాకు ఆశ్రయం ఇవ్వు. నీ పిసినరితనం వల్ల మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. వాటన్నింటికి మేము నిన్ను క్షమించేశాం. కానీ ఈసారి మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇంకాపండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనసు నాకుంది. మీరేం బాధపడకండి. చలికాలం అయ్యేంత వరకు మీరు నా ఇంట్లో క్షేమంగా ఉండొచ్చు. కాకి ఆ మాట అనడంతో అందరూ సంతోషిస్తారు. కాకికి జేజేలు పలుకుతారు. కానీ కొన్ని షరతులున్నాయి. అవేంటంటే, నా ఇంట్లో ఉండడానికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులే కదా, మేమిస్తాం. నీకా ఇబ్బంది ఏం లేదు, డబ్బులిచ్చే మేము నీ ఇంట్లో ఉంటాం. అయితే వినండి, నా ఇంట్లో నిద్రపోతే 100, భోజనం చేస్తే 50, బాత్రూమ్ వాడితే 20, ఇంకా టీ కాఫీలు లాంటివి తాగితే మరో 100 అవుతుంది.
వీటికి ఓకే అంటే నా ఇంటికి రావచ్చు. సరేలేవయ్యా, ఇస్తాం. ముందింట్లోకి రానివ్వు, అవతల చలి దంచేస్తుంది. ప్రతిదానికి మేము నీకు డబ్బిస్తాంలే, నువ్వేం బాధపడకు. ముందు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు. సరే రానిస్తానులేండి. ఇంకో చివరి మాట, ప్రతిదానికి డబ్బులిస్తామని ఒప్పుకున్నారు కాబట్టి నేను ఇంకొన్ని చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, మీరు తుమ్మితే 50, దగ్గితే 50, ఆవలిస్తే 30, తలదువ్వుకుంటే 10. ఇలా చెప్పుకుంటూ పోతుంటే పావురం చిలుకల మత్తులు పోయాయి, ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓరి నాయనో, ఈ పిసినరుడి కొంపలో ఉండేదానికన్నా ఏ చెట్టునో రోడ్డునో చూసుకునేది మేలు. క్షణం కూడా ఇక్కడ ఉండకూడదురా బాబోయ్. తూ దరిద్రుడా, నవ్వ వస్తే గీరుకునేదానికి కూడా రేటు కట్టేలా ఉన్నావు. నీకొక దండం రా దేవుడో అంటూ పావురం చిలుక మిగిలినవన్నీ కాకి ఇంటి నుండి పారారవుతాయి. వాటిని చూస్తూ పిచ్చుక తెల్లమొహం వేస్తుంది. మీరేం కంగారు పడకండి, కావాలంటే 20% డిస్కౌంట్ కూడా ఇస్తాను. స్పెషల్ బోనస్లు కూడా ఇస్తాను, రండి. నీకో దండం రసామి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. తన భర్త కాకిని చూస్తూ పిచ్చుక తల బాదుకుంటుంది. సోము పిచ్చుకకి తన 2 పిల్లలంటే ఎంతో ప్రేమ. తన పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది. సోము పిచ్చుక తన ఇంటిని అడవికి కొంచెం దూరంలో నదికి దగ్గరగా కట్టుకుంది. ఆ అడవిలో వర్షాకాలం మొదలైంది. అమ్మా, బయట బాగా వర్షం పడుతూ ఉంది. మాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అని అడిగాయి ఆ పిల్ల పిచ్చుకలు. అప్పుడు సోము పిచ్చుక తన పిల్లలతో, అయ్యో, ఇంట్లో తినడానికి ఏమీ లేదే. 2 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పింది సోము పిచ్చుక. కానీ ఆ పిల్ల పిచ్చుకలు ఆకలితో ఏడుస్తూనే ఉన్నాయి. దాంతో సోము పిచ్చుక ఆ వర్షంలోనే బయటికి వెళ్ళి చాలా కష్టపడి ఆ పిల్ల పిచ్చుకలు తినడానికి ఆహారం తీసుకొచ్చింది. చూడండి పిల్లలు, ఈ వర్షంలో మనకి ఆహారం దొరకటం చాలా కష్టం. కాబట్టి మనకి దొరికిన ఈ కొద్దిపాటి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా దాచి తినాలి. అలాగే అమ్మా అని చెప్పి తినటం మొదలెట్టాయి. రోజు రోజుకి వర్షం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అది చూసిన సోము పిచ్చుక, ఏంటి ఈ వర్షం ఇలా పడుతూనే ఉంది? ఈ వర్షాలకు నది పొంగి పొర్లుతూ ఉంది. ఇంకో రోజు వర్షం ఇలాగే పడితే ఆ నది నీళ్లు ఇంటి వరకు వస్తాయి అంటూ అనుకుంది. అప్పటికే పిచ్చుక ఇల్లు అక్కడక్కడ కురుస్తుంది. ఆ రోజు రాత్రి ఒక మూలన ఆ పక్షులన్నీ పడుకొని ఉన్నాయి. తెల్లవారి సోము పిచ్చుక లేచి చూడగా తన ఇంటి చుట్టూ మొత్తం నీళ్లు చేరాయి. వెంటనే సోము పిచ్చుక తన పిల్లల్ని నిద్రలేపి, పిల్లలు పిల్లలు అందరూ నిద్రలేవండి. ఆ నది నీళ్లు మన ఇంటికి చేరాయి. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ చెప్పింది. సోము పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. అమ్మా, మాకు భయంగా ఉందమ్మా. ఆ నీళ్లు మన ఇంటిని ముంచేస్తాయా అని ఏడుస్తూ ఉన్నారు. అదేం లేదు పిల్లలు, మీరేం భయపడకండి. మీకేమీ అవ్వదు. మీరు తొందరగా ఇంటి పైకప్పు ఎక్కండి అంటూ చెప్పి అందరూ ఇంటి పైకప్పుకి వెళ్లారు. సోము పిచ్చుక తన పిల్లల్ని అక్కడి నుండి బయటపడేయడానికి మార్గం ఏదైనా ఉందా అని ప్రయత్నం చేస్తూ ఉంది. అలా కొద్దిసేపటి తరువాత ఇల్లు పైకప్పు కొంచెం కూలిపోయింది. పిల్లలు భయపడుతూ ఉన్నారు. అమ్మా, మనం చనిపోతామా? మాకు ఇంకా బ్రతకాలని ఉంది. ఎన్నో ఆటలు ఆడుకోవాలనుంది అమ్మా అని ఏడుస్తున్నాయి. పిల్లలు, మీకేమీ అవ్వదు. ఇదిగో, నేను ఇప్పుడే వెళ్ళి అడవిలో ఉన్న పక్షులని మనకి సాయం చేయడానికి తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి సోము పిచ్చుక ఆ నీటిలో చాలా కష్టపడి సాయం కోసం అడవిలో ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళింది. చిలుక, నా ఇల్లు వరదల్లో చిక్కుకుపోయింది. నా పిల్లలు ఆపదలో ఉన్నారు. మీరు వచ్చి సాయం చేస్తే నా పిల్లలు బ్రతుకుతారు అంటూ అడిగింది. అప్పుడు ఆ చిలుక సోము పిచ్చుకతో, ఏంటి, ఆ వరదల్లో నేనొచ్చి నీ పిల్లల్ని కాపాడాలా? ఏంటి తమాషాగా ఉందా? వరదలు చూసావా ఎలా వస్తున్నాయో? ఈ వరదల్లో నీ పిల్లలకి సాయం చేయడానికి వస్తే రేపు నా పిల్లలు అనాథలైపోతారు. అయినా నిన్న నది దగ్గరగా ఎవరు ఇల్లు కట్టుకోమన్నారు చెప్పు అంటూ చిలుక సాయం చేయడానికి నిరాకరించింది. అలా సోము పిచ్చుక తనకి కనబడిన పక్షినల్లా అడుగుతూ ఉంది. కానీ ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశాను? ఎవరు కూడా సాయం చేయడానికి రావట్లేదు. నా పిల్లల్ని కాపాడే వాళ్లే లేరా? నేనే ఎలాగైనా సరే నా పిల్లల్ని కాపాడుకుంటాను
అని తిరిగి తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. తను ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా ఇల్లంతా మునిగిపోయింది. తన పిల్లలు కనిపించటం లేదు. అది చూసిన సోము పిచ్చుక గుండె ఆగిపోయింది. భగవంతుడా, నా పిల్లలు అయ్యో అయ్యో, నా పిల్లల్ని నా నుండి దూరం చేసావా? వాళ్ళే నా ప్రాణం అనుకొని బ్రతుకుతూ ఉన్నానే అని ఏడుస్తుంది. లేదు, నా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి ఉండరు. వాళ్ళు చాలా ధైర్యవంతులు, అంతేకాక చాలా తెలివైన వాళ్ళు కూడా. ఇక్కడెక్కడో ఉండుంటారు అని అనుకుని ధైర్యం తెచ్చుకుని తన పిల్లల కోసం ఆ భారీ వర్షంలో వెతుకుతూ ఉంది సోము పిచ్చుక. నదీ ప్రవాహం పెరుగుతూనే ఉంది. సోము పిచ్చుక కూడా నదీ ప్రవాహాన్ని తట్టుకోలేక కొట్టుకుపోతుంటే అప్పుడే సోము పిచ్చుక పిల్లలు చిన్న పడవ తయారు చేసుకుని దానిపై వస్తూ, అమ్మా ఇక్కడ ఇటురా అమ్మా అంటూ అరిచి సోము పిచ్చుకని పడవలో ఎక్కించుకున్నారు. అమ్మా, స్కూల్లో పడవ ఎలా తయారు చేయాలనేది నేర్చుకున్నాం. అది ఈ రోజు ఉపయోగపడింది అంటూ చెప్పాయి పిల్ల పిచ్చుకలు. వారు చేసిన పనికి సోము పిచ్చుక ఎంతో ఆనందించింది. ఆ వరద నీళ్లు అలాగే పెరిగి అడవిలోని మిగతా ఇళ్ళని ముంచాయి. అప్పుడు సోము పిచ్చుక తన పిల్లలతో కలిసి అడవిలోని పక్షుల్ని కాపాడింది. పిచ్చుకకి సాయం చేయడానికి నిరాకరించిన పక్షులన్నీ పిచ్చుకకి క్షమాపణ చెప్పాయి. ఒక అడవిలో ఒక పేద పిచ్చుక ఉండేది. పెళ్లిడికొచ్చిన ఆ పిచ్చుక తన స్తోమతకి తగ్గట్టుగా ఒక చెట్టు మీద గూడు కట్టుకొని పగలంతా ఆహారం సంపాదించుకుంటూ రాత్రివేళ తన గూటిలోని మంచంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ అలా తన జీవితాన్ని గడిపేస్తుంది. ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుంది. కాని నిద్ర పట్టట్లేదు. మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఉంది. ఏమైంది నాకు ఈరోజు? ఎంత పడుకోవాలని ప్రయత్నం చేసినా కళ్ళు మూతలు పడటం లేదు. నిద్రదేవత నా దగ్గరికి రావటం లేదు. దాదాపుగా అరగంట నుండి పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నిద్ర పట్టట్లేదు. ఇలా కాదు, వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడతాను. చల్లగా వీచే గాలికి తొందరగానే నిద్రొస్తుంది అనుకుంటూ మంచం మీద నుండి లేచి తెరచి ఉన్న కిటికీ దగ్గరికి వస్తుంది. బయట వాతావరణాన్ని చూస్తుంది. నీలిరంగు ఆకాశం, తెల్లగా పాలనురగలా మెరుస్తున్న వెన్నెల వెలుగులు, వీస్తున్న గాలి చల్లగా తాకుతూ అలా ముందుకు వెళ్లిపోగానే ఒక్కసారిగా ఆ పిచ్చుక చుట్టూ చల్లదనం అలుముకుంది. పిచ్చుక మైమరచిపోతూ కళ్ళు మూసుకుంది. అంతే, ఆ మూసుకున్న కళ్ళలో తాలి పట్టుకుని నవ్వుతున్న కాకి కనిపించింది. ఒక్కసారిగా పిచ్చుక కళ్ళు తెరిచింది. చిచి, ఈ నల్లోడేంటి నా కళ్ళ ముందు? అది తాలి పట్టుకుని నవ్వుతూ వచ్చి నిల్చున్నాడు. కొంపదీసి నేను వాడికి పడిపోతున్నానా? చచా, ఆ నల్లుడికి పడిపోవడం ఏంటి? వాడి కలరేంటి, నా కలరేంటి అనుకుంటూ ఉండగా తన గూటికి కొద్ది దూరంలో ఉన్న కాకి గూటిలో నుండి, నేను దాన్ని చేసుకోను, నాకు నచ్చలేదు, నేను చెప్పేది వినమ్మా అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని వింటూ పిచ్చుక ఇలా అనుకుంది, ఆ కాకిగాడి పెళ్లిగోలనుకుంటాను. అయినా నాకెందుకొచ్చిన తలనొప్పి? ఈ విషయంలో మాత్రం మనం అదృష్టవంతులం. మనకెవరూ లేరు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చేవాళ్లు అనుకుంటూ పిచ్చుక ఏడుస్తుంది. బహుశా తనకి తన తల్లిదండ్రులు గుర్తొచ్చి ఉంటారు. కారుతున్న కన్నీళ్లతోనే వెళ్లి మంచంలో పడుకుంది. అలా ఏడుస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అప్పుడే ఒక కాకి తాళి పట్టుకుని తన గూడులో నుండి బయటకొచ్చి కొమ్మ మీద వాలింది. పిచ్చుక గూటి వైపు చూస్తూ, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎలాగైనా రేపు పిచ్చుకకి నా మనసులోని మాట చెప్పాలి. లేదంటే అమ్మ కాకి నాకిష్టం లేని వాళ్లతో నా పెళ్లి చేస్తుంది. వామ్మో, అప్పుడు నేను మనసున ప్రేమించిన నా పిచ్చుకకి ద్రోహం చేసిన వాణ్ణవుతాను. నేను పిచ్చుక దృష్టిలో హీరోలా ఉండాలని ఆశపడుతున్నా. ఇన్నాళ్లుగా తన మీద నాలో దాచుకున్న ప్రేమని చెప్పకపోవడం తప్పు నాదే అవుతుంది అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తల్లి కాకి గూటి గుమ్మం దగ్గరికి వచ్చి కొడుకు కాకిని పిలిచింది. కొడుకు కాకి మరొక మాట మాట్లాడకుండా తాలిని కనిపించకుండా పట్టుకుని గూటిలోకి వెళ్తాడు. తల్లి కాకి కూడా లోపలికొచ్చి ఎవరి మంచంలో వాళ్ళు పడుకున్నారు. మరుసటి రోజు పూర్తిగా తెల్లారింది. అన్ని పక్షుల కంటే పిచ్చుక ముందు లేచి తినే ఆహారం కోసం గూటి నుండి బయలుదేరింది. అది చూసిన కాకి కూడా పిచ్చుక వెనకాలే వెళ్తూ ఉంది. పిచ్చుక తన వెనక వస్తున్న కాకిని గమనించింది. వీడేంటి నిన్నటి వరకు అక్కడెక్కడ ఉంటూ నన్ను గమనిస్తూ ఉండేవాడు,
ఏకంగా ఈరోజు నా వెనకాలే వస్తున్నాడు, ఏంటి సంగతి అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్లిన తరువాత పిచ్చుక వెనక్కి తిరిగి చూస్తే కాకి కనబడలేదు. పిచ్చుక కొంచెం కంగారు పడుతుంది. చుట్టూ తిరిగి చూస్తుంది. ఎక్కడా కాకి కనిపించలేదు. ఏదో సరదా కోసం అయ్యుంటుంది. అయినా నేను కాకి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్టున్నాను. వద్దొద్దు, నేను కానాద పిచ్చుకని, అమ్మా నాన్న లేని పిచ్చుకని. సంబంధం చేసుకునే వాళ్ళు వెనుక ముందు ఎవరైనా ఉన్నారా లేరా, మంచి చెడును చూసుకోవడానికి అనుకుంటారు. నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు కదా అని బాధగా అనుకుంటూ దిగులుగా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ముందుకు వెళ్తున్న పిచ్చుకకి దాహం వేస్తూ ఉంది. నీళ్లు తాగాలని ఆ అడవిలో పారుతున్న సెలయేరు దగ్గరికి వస్తుంది పిచ్చుక. అక్కడ నీళ్లు తాగుతూ ఉండగా ఒక ఆకులో కుంకుమ, మరొక ఆకులో పసుపు, ఇంకొక ఆకులో తాళిబొట్టు వస్తూ కనిపిస్తాయి. వాటిని పిచ్చుక తీసుకొని ఒడ్డున పెడుతుంది. తాళిబొట్టు మాత్రం పట్టుకొని వీటినెవరు పంపించుంటారు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది. పిచ్చుక ముందుగా గులాబీ పువ్వు పట్టుకుని కాకొస్తుంది. కాకిని చూసి పిచ్చుక సంతోషిస్తుంది. వీటిని అవును, వాటిని నేనే పంపించాను పిచ్చుక. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నాకొక్క అవకాశం ఇచ్చి చూస్తావా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటూ గులాబీ ఇవ్వబోతుంది కాకి. ఆ మాట విని పిచ్చుక ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆలోచనలో పడుతుంది. తనతో తను మదన పడుతుంది, తపన పడుతుంది. కాకికి ఒకటే టెన్షన్గా ఉంది, పిచ్చుక ఒప్పుకుంటుందో లేదోనని. కాసేపటి తరువాత పిచ్చుక నవ్వుతూ ఆ పువ్వుని తీసుకొని కాకి చెవిలో పెట్టింది. ఇద్దరూ నవ్వుకుంటారు. కాకి అందమైన పిచ్చుకని తీసుకుని తన గూటికి వెళ్తుంది. అక్కడ తల్లి కాకికి కొడుకు కాకి అర్థమయ్యేలా చెప్పి పిచ్చుకని పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరింది. తల్లి కాకి పిచ్చుకని చూసి మనసారా కాకి పిచ్చుకల పెళ్లికి ఒప్పుకుంది. ఒక రోజున కాకి పిచ్చుకల పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. అందమైన అడవి ప్రాంతంలో కాకి, పిచ్చుక, గ్రద్ద, చిలుక, పావురం అన్ని పక్షులు ఒక పెద్ద చెట్టు పైన గూళ్లు కట్టుకుని ఎంతో స్నేహంగా ఉండేవి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండేవి. ప్రతిరోజు పగలంతా ఆహారం కోసం ఆరాటపడి చీకటి పడుతుండగానే గ్రద్ద గూటి దగ్గరికి వచ్చేది. గ్రద్ద దగ్గర ఉన్న రేడియోలో ఒక గంట పాటు వచ్చే తెలుగు పాటలు, తెలుగు వార్తలు విని ఆ తరువాత సంతోషంగా ఏ పక్షి గూటికి ఆ పక్షి వెళ్లి పడుకునేవి. ఆ రోజు కూడా చీకటి పడుతూ ఉంది. సూర్యుడు నెమ్మదిగా భూమి లోపలికి వెళ్తున్నాడు. కాకి, పిచ్చుక వాటి కాళ్లతో పండుని పట్టుకుని తమ గూటి వైపు వెళ్తున్నాయి. ఇంకొకసారి నీ మాట విని నీతో కలిసి నేను ఆహారం కోసం రాను చూడు. దగ్గరలోనే పళ్ళ చెట్టు చూశానని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళావు. ఒక్క పండు తిని మరొక పండు కాళ్లతో పట్టుకుని గూటికి వెళ్తున్నాను అని కొంచెం కోపంగా అంటూ ఉంది. ఇది మరీ బాగుంది కాకి. నేను కావాలని చేసినట్టుగా నువ్వు మాట్లాడటం నాకు నచ్చట్లేదు. ఎక్కడైనా పళ్ళు కనిపిస్తే నువ్వే కదా చెప్పమన్నావు. చెప్పాను, నీతో పాటు నేను కూడా వచ్చానుగా. వార్తలు వినలేకపోవాలి, నా చేతిలోని కొట్టుది చూడు అనుకుంటూ కాకి వేగంగా ముందుకు వెళ్తుంది. పిచ్చుక ఏమీ మాట్లాడకుండా అలా ముందుకు వెళ్తూ ఉంది. ఇవి అలా ముందుకు వాటి గూళ్ల వైపు వెళ్తూ ఉండగా అక్కడ గ్రద్ద గుట్టిలో పావురం, చిలుక, గ్రద్ద మూడు కలిసి రేడియో పెట్టుకుని తెలుగు పాటలు వింటున్నాయి. అప్పుడే కాకి, పిచ్చుక గ్రద్ద గుట్టికి వచ్చాయి. ఎంతసేపు అయింది పాటలు రావడం మొదలై? ఇంతకు ముందే మొదలైంది. గ్రద్దగూటిలో అన్ని పక్షులు కలిసి రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉన్నాయి. ఉన్నట్టుండి పాట మధ్యలో కట్ అవుతుంది. ఇప్పుడే అందిన వార్త. ఉన్నట్టుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీగా గాలివాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండండి. ఇంట్లో నుండి బయటికి రాకుండా సురక్షితంగా ఉండండి. ఇప్పుడు మీకోసం తిరిగి పాటల కార్యక్రమం మళ్లీ మొదలవుతుంది అని చెప్పగానే తిరిగి పాటలు వస్తూ ఉంటాయి. బయట ఉరుములు, మెరుపులు,
జోరుగా వీస్తున్న గాలి, చెట్టు ఊగుతోంది. పక్షులొక్కసారిగా అటు ఇటు కదులుతాయి. రేడియో కింద పడి ఆగిపోతుంది. గ్రద్దగూటి నుండి బయటకొచ్చి చూసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. ఉరుములు, మెరుపులు, ఎక్కడో పిడుగుపడినట్టుగా పెద్ద సౌండ్ వచ్చింది. తిరిగి గ్రద్దగూటిలోకి వస్తుంది. స్నేహితులారా, రేడియోలో చెప్పింది విన్నాంగా, బయట వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఎవరి గూటికి వాళ్ళు వెళ్లి ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఒక విధంగా భయంకరమైన వర్షం పడేలాగుంది. ఎప్పటికప్పుడు కిటికీలో నుండి వరద నీటిని గమనిస్తూ ఉండండి. అప్పుడే నాలో భయం మొదలైంది. నేను ఇక్కడ నీతోనే ఉంటాను మిత్రమా, నువ్వు కాదంటే నా మీదొట్టే వెళ్ళండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి మిగతా పక్షుల్ని తన గూటి నుండి పంపించేసింది గ్రద్ద. ప్రతి పక్షి భయపడుతూనే వాటి గూటికి చేరుకున్నాయి. ప్రతి పక్షి తన గూటిలో క్యాండిల్ వెలిగించి కిటికీ దగ్గర ఉండి బయటికి చూస్తూ ఉన్నాయి. బయట ఉరుములు, మెరుపులు, వర్షం మొదలైంది. జోరు గాలి వీస్తోంది. చెట్లు ఊగుతున్నాయి. పక్షులన్నీ గూళ్లలో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దీనంగా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉన్నాయి. ఇదే వర్షం రా బాబు, సునామీలా వచ్చి ఒక్కసారి ముంచెత్తితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోయే ప్రాణం ఒక్కసారిగా పోతుంది. ఈ భయంకరమైన ఉరుముల మెరుపుల గోలేంటో ఏమో అనుకుంటూ ఉండగానే వరద నీరు పెరిగిపోతూ ఉంది. చెట్టు మునిగిపోతుంది. కాకి ఎదిరిపడుతుంది. వామో, వరద నీరు నా గూటిని ముంచెత్తేలాగుంది. లాభం లేదు, నా పైన పిచ్చుక గూటికి వెళ్తాను అనుకుని తన గూటిలో నుండి బయటకొచ్చి వర్షంలో తడుస్తూ పిచ్చుక గూటి దగ్గరికి వస్తుంది. పిచ్చుక, ఓ పిచ్చుక, తలుపు తీవే, వరద నీటిలో నా గూడు మునిగిపోతుంది. నేను వానలో తడిసిపోతున్నాను అంటూ వణుకుతూ ఉంది. ఇంతలో పిచ్చుక వచ్చి తలుపు తీసింది. కాకి లోపలికి వెళ్లేలోపు వరద నీరు పెరిగి కాకి గూటితో పాటు పిచ్చుక గూటిలోకి కూడా నీళ్లు వచ్చేస్తాయి. దాంతో కాకి, పిచ్చుక బయటకొస్తాయి. వర్షంలో తడుస్తూ ఒక కొమ్మ మీద వాలుతాయి. అయ్యో పిచ్చుక, నీ గూడు కూడా పోయిందా? ఇప్పుడు మనం గ్రద్ద దగ్గరికి వెళ్దాం. అప్పుడు మనం క్షేమంగా ఉండొచ్చు. నాకు అదే అనిపిస్తుంది అనుకుని పిచ్చుక, కాకి గ్రద్ద గూటి దగ్గరికి వచ్చాయి. గ్రద్ద మాత్రం తన గూటిలో ఉన్న స్టవ్ మీద పావురాన్ని చంపి కాల్చుకొని తింటూ ఉంది. పాపం, నా దొంగ బుద్ధి తెలియని పావురం నా గూటిలో ఉండిపోయింది. తన ప్రాణాలు కాపాడుకోవచ్చు అనుకుంది, కానీ నా ఆకలి తీరుస్తోంది. అసలే బయట వర్షం, చలిగా ఉంది. ఇప్పుడు వేడివేడిగా ఈ పావురాన్ని తింటే ఉంటుంది అసలైన మజా అనుకుంటూ ఉండగా వరద నీరు పెరిగిపోతోంది. గాలి జోరుగా వీస్తుంది. గ్రద్దగూటి దగ్గరికి కాకి, పిచ్చుక, చిలుక వచ్చాయి. 3 పక్షులు కలిసి ఎంత పిలిచినా గ్రద్ద మాత్రం తలుపు తీయదు. పైగా పావురం మాంసం ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. ఇక లాభం లేదని కాకి, పిచ్చుక, చిలుక వానలో తడవకుండా ఒక పొడవాటి ఆకును వాటి మీద పెట్టుకొని ఒక పెద్ద బండరాయి మీద తలదాచుకుంటాయి. కడుపు నిండా తిని గ్రద్ద తన గూటి తలుపు తీసింది. అప్పటికే ఆలస్యమైంది. వరద నీరు ముంచెత్తింది. గ్రద్ద వరద నీటిలో నుండి పైకి లేవలేకపోతుంది. వరద నీటిలో మునుగుతూ తేలుతూ, కాకి, పిచ్చుక, చిలుక, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నేను వరద నీటిలో కొట్టుకుపోతున్నాను అంటూ కొట్టుకుపోయింది. గ్రద్ద అరుపులు విన్న కాకి, పిచ్చుక, చిలుక గ్రద్దను కాపాడాలని ప్రయత్నిస్తాయి. కానీ ఉరుములకు, మెరుపులకు భయపడుతూ కాపాడలేకపోతాయి. గ్రద్ద వరద నీరు మింగుతూ చనిపోతుంది. పైకి తేలి అలా వరద నీటిలో కొట్టుకుపోతుంది. పిచ్చుక, కాకి, చిలుక బాధపడుతూ ఆకు కింద తలదచ్చుకుంటాయి. వాటి ప్రాణాల్ని కాపాడుకుంటాయి.